పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడండి. రోగం వచ్చినప్పుడు బాగైపోద్ది అంటుంటాం మనం, చచ్చిపోయేవాడు కూడా. కానీ అసలే రోగంతో బాధపడుతుంటే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడని వెళ్తే హిజ్కియా ఏం చేశాడట? వీలునామాలు తెప్పించి, దస్తావేజులు తెప్పించి వీలునామాలన్నీ రాసేశాడా? కోడి కూర అంటే ఇష్టం, తినరా, తినేస్తాను, చచ్చిపోతానన్నాడా? ఏమన్నాడు? గోడ తట్టు ముఖం తిప్పుకొని, అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. యెషయా ప్రవక్త చెప్పేసి దారిలో ఉన్నాడు. రాజభవనం పెద్దగా ఉంది కదా, మడిమిసాలలోకి వెళ్ళాడంట. వెంటనే దేవుని వాక్కు యెషయాకు వచ్చింది. నీ కన్నీరు నేను చూచాను, నీ ప్రార్థన నేను విన్నాను. ఇక 15 సంవత్సరాల వయస్సు ఆయుష్ నీకు ఇస్తాను. ఒక్క నిమిషంలో కన్నీటితో చేసిన ప్రార్థన